హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ మెడికల్ పీజీ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కోటాలో ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ పూర్తయింది. ఆ సీట్ అలాట్మెంట్ కి సంబంధించి పీడిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫేజ్ 1 లో ఏ సబ్జెక్ట్ కి ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది కోటా వైజ్ గా ఒకసారి చూద్దాము. ఎందుకంటే మనకి మేనేజ్మెంట్ కోటా అంటే S1, S2, S3 కోటాస్ ఉంటాయి కాబట్టి ఆ 3 కోటాస్ లో కూడా మనకి ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ వన్ వచ్చేసి S1A అంటే నాన్ లోకల్ కేటగిరీ అని అర్థం. S1B అంటే లోకల్ కేటగిరీ, S2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా. ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చాను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. మనకి సీట్ అలాట్మెంట్ లో ఎలాగైతే ఇచ్చారో అలాగే నేను కూడా అదే ఆర్డర్ లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎనాటమీ సబ్జెక్టు. దీనిలో S1B అంటే లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 1,0774 దగ్గర మనకి కట్ ఆఫ్ వచ్చింది. అలాగే ఎనస్థిషియాలజీ అన్నారు. ఇక్కడ S1A అంటే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 44,506 వరకు వచ్చింది. అలాగే లోకల్ క్యాండిడేట్స్ కి 42,000 వరకు వచ్చింది. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీలో 1,10,880. అలాగే S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో 95,000 ప్లస్ కి మనకి కట్ ఆఫ్ వచ్చింది. అలాగే DBL అంటే డెర్మటాలజీ, ఇక్కడ S1A నాన్ లోకల్ కేటగిరీలో 19,000. అలాగే S1B వచ్చేసి 15,000. ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీ అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా ఆటోమేటిక్ గా కొంచెం ఎక్కువ ర్యాంక్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా నేను మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇచ్చాను. ఒకసారి మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు ఫేజ్ 1 లో ఎంత వరకు వచ్చింది, మీరు ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎంతవరకు రావచ్చు అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎలా తెలుస్తుంది అంటే, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మీరు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మెరిట్ లిస్ట్ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు అంటే ఏ కోర్స్కి ఏ ర్యాంక్ వరకు సీట్ అలాట్మెంట్ వచ్చిందో చూసుకొని ఆ పొజిషన్ నుండి మెరిట్ లిస్ట్ లో మీ పొజిషన్ వరకు ఎంతమందికి మిగతా కోర్సెస్ లో సీట్స్ వచ్చాయి, లేదా అసలు ఇప్పటి వరకు సీట్స్ రాలేదు, ఆ లిస్టు జస్ట్ మీరు అంటే బ్రీఫ్ గా వేసుకుంటే కౌంట్ చేసుకుని దాన్ని బట్టి మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది కొంచెం క్లారిటీ వస్తుంది. అయినా సరే కొంచెం డిఫికల్టీనే చెప్పాలి అంటే ఈ ప్రాసెస్, ఎందుకంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ కాలేజెస్ ఉంటాయి, అలాగే మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడం కూడా కష్టమే. జస్ట్ మీరు 1,000-2,000 ర్యాంకులో డిఫరెన్స్ ఉంటే ఏమైనా ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉండొచ్చేమో ఒకసారి చూసుకోండి. క్లియర్? అలాగే ఇక్కడ ఆఫ్థమాలజీ వరకు ఈ పేజ్ లో ఇచ్చాను. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కి ఆర్థోపెడిక్స్ నుండి ఇక్కడ డిప్లొమా ఇన్ క్లినికల్ పెథాలజీ, ఇదొక్కటే డిప్లొమా కోర్స్ అండి. ఈ డిప్లొమా కోర్సు కేవలం పినమనేని సిద్ధార్థలో మాత్రమే ఉంది. ఇక్కడ కూడా ఒకే ఒక సీట్ ఉందండి. ఆ ఒక సీటు 86,746 స్టూడెంట్ కి వచ్చింది. రిమైనింగ్ అన్ని కూడా మనకి డిగ్రీ కోర్సెస్ అన్ని కూడా ఎంటీగా ఉంది అంటే అర్థము ఆ సబ్జెక్ట్ కి ఆ కేటగిరీలో అసలు సీట్ మ్యాట్రిక్స్ లో సీట్స్ లేవు అని అర్థం. గుర్తుంచుకోండి, కట్ ఆఫ్ ఇచ్చాను అంటే ఆ కేటగిరీలో సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా సీట్స్ ముందుగానే మనకి అసైన్ చేశారు అని అర్థం. క్లియర్? సో ఇలా మీరు ఈ యొక్క కట్ ఆఫ్ ని ఒక రిఫరెన్స్ గా మాత్రమే యూజ్ చేసుకోవాలండి. అంతేకాదు, చాలా మంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కి ఇప్పటికి ఏమైనా అంటే రిలేషన్ ఉంటుందా, ఒకవేళ అదేమైనా హెల్ప్ అవుతుందా ఇప్పుడు మనం అసెస్ చేసుకోవడానికి అని అడుగుతూ ఉన్నారు. అలాంటిది చాలా కష్టం అండి. అలా మీరు కంపేర్ చేసుకోవటం వల్ల పెద్దగా బెనిఫిట్ అయితే ఉండదు అని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఏదైనా చేసుకోవాలి అంటే అది మీ ఇంట్రెస్ట్ మాత్రమే. అక్కడ క్యాలిక్యులేషన్స్ వేసి అనవసరంగా టైం వేస్ట్ తప్ప దానివల్ల అయితే బెనిఫిట్ అయితే ఏమీ ఉండదు. కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే స్కిప్ చేయకుండా అంటే కంటిన్యూస్ గా ప్రతి రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. మీరు ఇష్టంగానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కాబట్టి మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఫస్ట్ ఆ కాలేజ్లో వీలైనంత వరకు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ తర్వాత సెకండ్ రౌండ్ లో మీరు అప్గ్రేడేషన్ గా ట్రై చేసుకోండి. ఒకవేళ సెకండ్ రౌండ్ లో మీకు అప్గ్రేడేషన్ రాకపోతే మరలా థర్డ్ రౌండ్ లో కూడా అప్గ్రేడేషన్ ఛాన్స్ ఉంది కాబట్టి థర్డ్ రౌండ్ వరకు కూడా అప్గ్రేడేషన్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీకు థర్డ్ రౌండ్ కి వెళ్ళినా సరే అప్గ్రేడేషన్ రాలేదు అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మీకు మీ స్కోర్ కి ఈ సంవత్సరానికి ఇప్పుడు వచ్చినటువంటి కోర్సు కంటే మిగతా కోర్సెస్ లో వచ్చే అవకాశమే లేదు అని అర్థం. కాబట్టి మీరు తీసుకున్నటువంటి డెసిషన్ రైట్ అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు జాయిన్ అయి ఉండకపోతే బహుశా ఆ సీటు కూడా మీకు నెక్స్ట్ రౌండ్స్ లో ఎలాట్ అయి ఉండకపోవచ్చు అని మీరు అర్థం చేసుకోవాలి. క్లియర్? సో ఇలా మీరు ఇచ్చినటువంటి డేటాని ఎక్సెల్ షీట్ లోకి కన్వర్ట్ చేసుకొని ఆ ఎక్సెల్ షీట్స్ లో ఫిల్టర్స్ వేసుకొని మీరు ఏ కాలేజ్ లో ఏ కేటగిరీకి ఏ కోర్సులు ఎంతవరకు వచ్చింది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అంతేకాదండి, ఈ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను.
ఏ కౌన్సిలింగ్ లో ఏ సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, దీనికి సంబంధించి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వచ్చు కదా మేడం అని. ఒక సెంటెన్స్ లో ఆన్సర్ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అయితే మీరు కమెంట్ సెక్షన్ లో కూడా క్వశ్చన్ చేయక్కర్లేదు. వాటికి ఈజీగానే మీకు పీడిఎఫ్ లో అఫీషియల్ వెబ్సైట్స్ లో ఆన్సర్స్ దొరుకుతాయి. కానీ వాటిని అర్థం చేసుకున్నటువంటి విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను ఆ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ లేదా కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని, అలాగే ఒకవేళ ఎవరికైనా ఈ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి లేదా ఈ కౌన్సిలింగ్ కు సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ స్లాట్స్ కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ స్లాట్ బుక్ చేసుకుని మీరు పర్సనల్ గా కూడా నన్ను అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ 2 లింక్స్ ను కూడా వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ లో జాయిన్ అవ్వండి, అలాగే స్లాట్స్ బుక్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.